శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి, షష్ఠస్థానంలో శని ప్లస్ శుక్రుడు, సప్తములో రాహు, భాగ్యంలో గురుడు. అలాగే లాభంలో ఇప్పుడున్న కుజుడు రెట్రోగ్రేషన్లో మళ్ళీ వెనక్కి మిథునంలోకి వెళ్ళి రాజ్యంలో ప్రవేశిస్తాడు. కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ప్రయత్నం లోపం వదలకుండా చక్కగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు టార్గెట్ రీచ్ అవుతారు. మీరు అనుకున్న ఉద్యోగాన్ని మీకు చేతికి అందే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకైతే చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో రాలేదని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా కొంచెం గట్టి ప్రయత్నాలు పూర్వాశ్రంలో ప్రయత్నం చేసిన వాడి యొక్క రిజల్ట్ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం మాకు కనబడుతుంది. అంటే గురుబలం ఉంది, రాజ్యంలో కుజుడు ఉన్నాడు. అంటే రాజ్యంలో కుజుడు ఉన్నప్పుడు భాగ్యంలో కూడా గురుడు ఉన్నప్పుడు ఈ రెండు కాంబినేషన్ మంచివి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ చేసే అవకాశం ఉంది. అది కాకుండా లాభంలో నుండి రాజ్యంలోకి వెళ్తున్నాడు కుజుడు. చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈ టైంలో. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఇప్పుడు దొరికే అవకాశం బాగా కనబడుతుంది. ఫైన్. ఇక శుభవార్తలు వింటారు. శుభకార్యానికి కావాల్సిన ప్రక్రియలన్నీ ఆరంభమవుతాయి. మీకు గృహప్రవేశంకు సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి, కానీ ముహూర్తాలు లేవు కాబట్టి చేయరు. కానీ సంబంధించిన ఫార్మాలిటీస్ అని మొదలవుతాయి. అలాగే శంకుస్థాపన, భూమి పూజలు అనుకోండి, తర్వాత రిజిస్ట్రేషన్స్ అనుకోండి, రకరకాల వీటికి సంబంధించిన శుభవార్తలన్నీ మీరు వినే అవకాశం బాగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం వహించడం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ఫుల్, కొంత మూమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళు చిన్న ప్రయత్నంలో చిన్న మూవీ తీసినా కూడా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు చిన్న మూవీ తీసినా కూడా దానికి మంచి హిట్ వచ్చే అవకాశం ఈ టైంలో కానీ రిలీజ్ అయితే మంచి హిట్ వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే యాక్టర్స్కి, యాక్ట్రెసెస్కి వీళ్ళందరికీ కూడా ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్లో ఉన్న రైతాంగానికి కూడా అగ్రికల్చర్ సంబంధించిన ఫీడ్స్ సంబంధించిన వాటిలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక బలం విపరీతంగా పెరుగుతుంది. కొత్త వెంచర్స్ ఆరంభించడం ప్రయత్నం చేయండి. కొత్త అగ్రిమెంట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ 18వ తారీఖు 19-20వ తారీఖు తర్వాత ముహూర్తాలు లేదని కాకుండా అగ్రిమెంట్స్ అయితే చేసుకోండి. ముహూర్తంతో సంబంధం లేదు దానికి. ఓకే. అలాగే కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి, దానికి కూడా మీకు కావాల్సిన ఫార్మాలిటీస్ అని చూసుకుంటారండి. తర్వాత ముహూర్తాలు చూసుకుని దాని ముహూర్తం ప్రకారం సంతకాలు పెట్టుకోవచ్చు. మంచి అవకాశం, గురుబలం బాగుంది కాబట్టి డెఫినెట్గా ఏది మీరు ఆరంభించిన 15 రోజుల్లో ఆరంభానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి సప్తమంలో రాహు, లగ్నంలో కేతు ఉండడం ఒకటి ఏంటంటే వైవాహిక జీవనంలో కొంత డిస్టర్బెన్సెస్ కనబడే అవకాశం ఉంటుంది మూమెంట్. కానీ 6వ స్థానంలో శుక్రుడు ప్లస్ శనీశ్వరుడు కూర్చున్నాడు. దిగువ భాగంలో మోకాళ్ళు దగ్గర, మోకాళ్ళ పై భాగం, కింద భాగంలో కొన్ని ఇబ్బందులు, నరానికి సంబంధించిన సమస్య, తర్వాత అదేవిధంగా ఎముకలకు సంబంధించిన పెయిన్, ఇవి రెండు మనకు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. బండి నిలిపేటప్పుడు వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. యోగం అయితే గురుబలం ఉంది, కానీ తీసుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే బుధుడు ఆధిపత్యం వహించి అదృష్టం ఇచ్చే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈసారి చక్కగా అభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. 15 రోజుల్లో కనీసం 2-3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొన్ని సమస్యలు కనబడే సమస్యలకు పరిష్కార మార్గం అవుతుంది. ఎందుకంటే మీ రాజ్యంలోకి కుజుడు వెళ్తున్నాడు, లాభం నుండి కాదు రాజ్యంలోకి వెళ్తున్నాడు. కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వాడిని చేసుకుంటే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. వ్యాపారం అనే రాజ్యం అనుకోండి, ఉద్యోగం అనే రాజ్యం అనుకోండి, ఏదైనప్పటికీ దాన్ని సెటిల్ చేయడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.